హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మహేష్. సో 10,000 రూపీస్తో మనం ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు డే 8. సో సోమవారము. యాక్చువల్లీ సెబీ కొత్త రూల్స్ అయితే రిలీజ్ చేసింది. సో ప్రతి ట్యూస్డే నిఫ్టీ ఎక్స్పైరీ అయితే ఉండబోతుంది. సో రేపు ఎక్స్పైరీ. సో ఈరోజు ప్రీమియం ప్రైస్ కొంచెం డికేతో ఉండొచ్చు. సో మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో మార్కెట్ అయితే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సిపిఆర్ పైన అయితే క్లోజ్ అయింది. సో సిపిఆర్ పైన క్లోజ్ అయింది కదా అని మనం అప్ ట్రెండ్ ఉంటుందని గుడ్డిగా వెళ్ళిపోకూడదు. సో మనం స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళాలి. సో ఇక్కడ 200 SMA అనేది మనకి కిందికి వస్తూ ఉందన్నమాట. 200 SMA దగ్గర రిజెక్ట్ అయ్యింది. సో ఇక్కడ మనం నేనైతే ఇక్కడ నుంచి 200 SMA నుంచి ఒక 20 పాయింట్స్ కిందకి వచ్చి ఆ తర్వాత పైకి వెళ్తుందని గెస్ చేస్తున్నాను. సో ఆ 20 పాయింట్స్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే సిపిఆర్ పైన ఓపెన్ అయింది కదా అని బై ప్లాన్ చేస్తారు. సో పైకి వెళ్తుంది మార్కెట్, కానీ మన స్టాప్ లాస్ హిట్ చేసి వెళ్తుంది అనమాట. సో అది మనం ఖచ్చితంగా ట్రెండ్ ఉంటుందా లేదా అనేది మన సిపిఆర్ ఇండికేటర్ అనేది మనకు తెలియజేస్తుంది. సో సిపిఆర్ లెవెల్స్ చూస్తే చాలా కొంచెం లైట్ వైడ్గా ఫామ్ అయింది. అది కాకుండా 20 SMA అనేది కింద ఉంది, 50 SMA పైన ఉంది. సో ఈ 20 SMA ఎప్పుడైతే ఇలా పైకి వచ్చి 50 SMA ఇలా కిందికి వస్తుందో అప్పుడు మనం భారీ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకు మార్కెట్ రేంజ్ బౌండ్లోనే వెళ్తూ ఉంటుంది. ఒకవేళ మనం ట్రేడ్ తీసుకుంటే మన స్టాప్ లాస్లో ఇచ్చేస్తుంది. సో మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం నేను ఎక్కడ ట్రేడ్ తీసుకుంటాను, నాకు ఏమైనా ఆపర్చునిటీ వస్తుంది అనేది వెయిట్ చేద్దాం. నేనైతే ఈ 200 SMA ఒకవేళ బ్రేక్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ బ్రేక్ అయితే దాని ఫాలో త్రూ రెడ్ క్యాండిల్ ద్వారా నేనైతే పిఈ బై చేస్తాను. లేదు అంటే ఇక్కడ నేను ట్రెండ్ లైన్ ఫామ్ చేశాను కదా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ కనపడితే ఆ తర్వాత నేను పిఈ అనేది బై చేస్తాను. మనం ఒకసారి ఓఏ చెక్ చేసుకుంటే చూడండి, ఓఏ మనకి ప్రస్తుతానికైతే పైకే చూపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ అంటే 24,550 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే 24,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈ 150 పాయింట్స్ దగ్గరే మార్కెట్ ఈరోజు ఉండబోతుంది. సో ఖచ్చితంగా రేంజ్ బౌండ్లో అయితే మార్కెట్ ఉంటుంది, మన స్టాప్ లాస్ అయితే ఇచ్చేస్తుంది. సో మనం మన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. మనకి ఎప్పుడైతే స్టాప్ లాస్ 20 పాయింట్స్ దొరికే విధంగా ఉంటుందో అక్కడ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ మన స్ట్రాటజీ ప్రకారం అయితే ఇన్సైడ్ సిపిఆర్లో R3 ఫామ్ అయింది, బట్ మార్కెట్ పైన ఓపెన్ అయింది కాబట్టి ఇది ఈరోజు రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ అప్ ట్రెండ్ కంటిన్యూ కావాలి అంటే ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయాలి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మనకి 15 మినిట్స్లో చూడండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసినప్పుడే అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంతవరకు మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. సో రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ట్రేడ్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మన స్టాప్ లాస్లు హిట్ అయిపోతాయి. సో మనకి ఆపర్చునిటీ వచ్చేంత వరకు మనం పేషెన్స్గా వెయిట్ చేద్దాం. 50 మినిట్స్ క్యాండిల్ దగ్గర ఇక్కడైతే రిజెక్షన్ ఎదుర్కొంటుంది. సో చూడండి, పిన్ బార్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ఒక అప్ అవుతుందా, డౌన్ అవుతుందా, ఇక్కడ నుంచి అప్ అవుతుందా నెక్స్ట్ క్యాండిల్ ద్వారా తెలిసిపోతుంది. 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే నాకు ఒక 200 SMA రిజెక్షన్ అయితే దొరికింది. సో ఒకవేళ ఈ 200 SMAని బ్రేక్ చేస్తే నేను ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను. ఈ 20 SMA అనేది ఇలా పైకి వచ్చి ఈ 50 SMA అనేది ఇలా కిందకు వచ్చినప్పుడు మనం బయింగ్ అనేది ప్లాన్ చేయాలి. బయింగ్ అప్ సైడ్ కంటిన్యూ అవుతుందని మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అంతవరకు మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. ఈ 200 SMA కూడా ఇలా వస్తుంది. సైడ్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో అంతవరకు మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది.
సో చూడండి ఇవన్నీ స్టాప్ లాస్ హిట్లే. మనం ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్, ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్. ఇట్లా రేంజ్ బౌండ్లోనే ఉంటుంది మార్కెట్. చూడండి మెల్లమెల్లగా 20 SMA అనేది పైకి వెళ్తుంది, 50 SMA అనేది కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే 20 SMA 200 SMAని బ్రేక్ చేస్తుందో అప్పుడు భారీ అప్ ట్రెండ్ కానీ, లేదంటే ఈరోజు లేకపోయినా రేపైనా అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అనేది ఉంటుంది. బేసిక్గా మనకి 15 టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే మనకి డిసెండింగ్ సిపిఆర్ అనేది ఫామ్ అవ్వుకుంటూ వచ్చిందనమాట. సో డిసెండింగ్ సిపిఆర్ని గమనిస్తే ప్రతి డిసెండింగ్ సిపిఆర్ కింద మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి, లేదంటే ఇన్సైడ్లో మార్కెట్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి కింద ఓపెన్ అయింది, ఇక్కడ చూడండి కింద, ఇక్కడ చూడండి కింద. కానీ ఈరోజు మాత్రం డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినా కూడా మార్కెట్ మాత్రం పైన ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అనేది జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది. సో ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అనేది జరుగుతుంది. సో ఈ ట్రెండ్ రివర్సల్ అనేది కంటిన్యూ కావాలి అంటే స్ట్రెంత్ కావాలి అంటే ఈరోజు కానీ ఒక 2 days కానీ రేంజ్ బౌండ్లో కొనసాగిన తర్వాత మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి ఫామ్ అవుతుంది. లేదంటే ఈరోజు అంతా రేంజ్ బౌండ్లో కొనసాగి స్ట్రెంత్ని బిల్డ్ చేసుకుని ఆ తర్వాత అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంతవరకు మనం ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. నేనైతే 3 months టైం ఫ్రేమ్లో 200 SMA కనుక బ్రేక్ చేస్తే పిఈ ప్లాన్ చేస్తాను. లేదు అంటే నా ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ దగ్గర రియాక్షన్ కనపడితే నేను పుట్ అనేది ప్లాన్ చేస్తాను. అప్పుడు నా టార్గెట్ వచ్చేసి 200 SMA వరకు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆపర్చునిటీ అయితే దొరికింది. సో ఇక్కడ మనం ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అక్కడ మనకి రిజెక్షన్ స్టార్ట్ అయింది. సో నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను 24,600 పుట్. సో 86 దగ్గర తీసుకున్నాను, 71 దగ్గర అయితే స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. సో 15 points. సో నా టార్గెట్ వచ్చేసేసి 110 అనుకుంటున్నాను. బట్ 1:1 రాగానే నేను స్టాప్ లాస్ని మూవ్ చేసేస్తాను. సో ఎందుకంటే డికే కాబట్టి అంతవరకు ప్రైస్ వెళ్ళకపోవచ్చు తొందరగా. ఇక్కడే ప్రైస్ అనేది ఇక్కడే టైం స్పెండ్ చేస్తే మాత్రం ప్రైస్ అనేది కరిగిపోతుంది. సో మనం క్విక్గా థింక్ చేయాలి, క్విక్గా మూవ్ చేయాలి. మన స్ట్రాటజీ కరెక్ట్గా ఉంటే మనం నెక్స్ట్ ట్రేడ్లో అయినా మనం ప్రాఫిట్ అనేది గెయిన్ చేయొచ్చు. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, పర్లేదు. సో నా స్ట్రాటజీ అయితే కరెక్ట్గా ఉంది. సో మీకు చూపిస్తాను నాకు ఎంత లాస్ వచ్చిందో. చూడండి 37 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది. బట్ నా స్ట్రాటజీ కరెక్ట్గా ఉంది. ఈరోజు డీకే వల్ల నేను లాస్ అయ్యాను. ఒకవేళ నాకు ఇంకో ట్రేడ్ ఏదైనా దొరుకుతుందేమో చెక్ చేస్తాను. ఈసారి నెక్స్ట్ వీక్ది ట్రై చేస్తాను. సో రెండు గమనించండి, ఇది మనం ప్రీవియస్గా తీసుకున్నది ఈ వీక్ కాల్, ఇది ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాల్ తీసుకున్నాను నేను. సో మనం అనుకున్నట్టుగానే 200 SMA వస్తుంది, 20 SMA చూడండి పైకి వెళ్తుంది, అలాగే 50 SMA కూడా ఇలా వెళ్తుంది అనమాట. సో దీనికి స్ట్రెంత్ కావాలి, మార్కెట్ అప్ ట్రెండ్ తిరగాలంటే స్ట్రెంత్ కావాలంటే మార్కెట్ కొంచెం రేంజ్ బౌండ్లో ఉంటుంది. సో రేంజ్ బౌండ్లో వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయిపోయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది. సో ఈరోజు హై గన్ బ్రేక్ అయితే
సో మనకి టోటల్గా 1000 రూపీస్ అయితే లాస్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్ ఈరోజు అయితే సిపిఆర్ పైన ఓపెన్ అయింది. నేనైతే ఫస్ట్ కోసం ట్రై చేశాను. నేను ఏదైతే ట్రెండ్ లైన్ ప్లాన్ చేసుకున్నానో ఆ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ అయితే రిజెక్షన్ అయింది. సో నేను ఇక్కడ షార్ట్ పొజిషన్ అయితే తీసుకున్నాను. మార్కెట్ కిందికి పడింది, బట్ నేనేం చేశానంటే ఈరోజు 85 దగ్గర పుట్ అయితే బై చేశాను. బట్ రేపు ఎక్స్పైరీ ఉండడం వల్ల మార్కెట్ ఇక్కడ డికే అనేది పర్ఫామ్ చేసింది. సో ఇక్కడ నేను కొంచెం ఫోమోకి గురయ్యి సో బయటకు వచ్చేసాను. ఇక్కడ 30 రూపీస్ లాస్ అయితే ఫేస్ చేశాను. సో బయటకు వచ్చిన తర్వాత వెంటనే 24,400 పుట్ అయితే బై చేశాను. సో ఇక్కడ ఏమైందంటే నేను బై చేసిండేది సో ఈ ప్లేస్లో ఆల్రెడీ ఈ ప్లేస్లో బై చేశాను. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ 20 SMA దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసేసింది. సో అక్కడికి వెయిట్ చేశాను చాలాసేపు. మార్కెట్ అయితే టైం వేస్ట్ చేసింది. సో పడుతుందని వెయిట్ చేశాను, బట్ మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేసింది కాబట్టి మార్కెట్ ఇంకా అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది ఈరోజు నా స్ట్రాటజీ. సో ఈరోజు నేను 1000 రూపీస్ అయితే లాస్ ఫేస్ చేశాను, అది కూడా నా మిస్టేక్ వల్లే. సో నా స్ట్రాటజీ అయితే కరెక్ట్గానే ఉంది. సో ఏదైతే నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా అక్కడ నుంచి మార్కెట్ మనకైతే దాదాపు 20 పాయింట్స్ అయితే ఇచ్చింది, బట్ నేను అది తీసుకోలేకపోయాను. చూడండి, సో ఇక్కడ ప్లాన్ చేశాను. సో మనకి ఇండెక్స్ చార్ట్లో 40 పాయింట్స్ చూపిస్తుంది, బట్ ఈరోజు దికే కాబట్టి నేను ఫోమ్ వల్ల బయటకు వచ్చాను. సో నా స్ట్రాటజీ అయితే కరెక్ట్గానే ఉంది. సో నా స్ట్రాటజీ కనుక మీకు నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక మీకు నచ్చితే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్లో తెలియజేయండి, నేను చేంజ్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.